హలో అండి అందరికీ. కేరళ ఫేమస్ రామశ్రీ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే 2 వేలతో తుంచేంత సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయి. అలాగే ఇడ్లీ ప్లేట్స్ కడిగే పని కూడా ఉండదు. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఇడ్లీల కోసం ఏదైనా ఒక కప్పుని తీసుకొని ఆ కప్పుతో ఒక 2 కప్పుల మామూలు బియ్యం, అంటే మనం ఇంట్లో అన్నం ఉడికించుకుంటాం కదా, ఆ బియ్యం ఒక 2 కప్పులు తీసుకోవాలి. అదే కప్పుతో ఒక 2 కప్పులు ఇడ్లీ బియ్యం మనకి బయట మార్కెట్లో లేకపోతే కిరాణా షాపులో దొరికింది. ఇడ్లీ బియ్యం ఒక 2 కప్పులు తీసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలాగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ఇడ్లీ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, అలాగే మెంతులు 1 స్పూన్ వేసుకొని ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ మినపగుళ్ళని అలాగే బియ్యాన్ని ఒక 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 7-8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మినపగుళ్ళు అయితే బాగా నానిపోయాయి కదా. ఈ నానిన మినపగుళ్ళను నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ ఫస్ట్ స్టెప్లోనే ఉంచేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా బాగా మిక్సీ పట్టడం వలన మనకి ఈ పిండి అనేది గ్రైండర్లో ఎలా అయితే ఉండిద్దో పిండి ఫ్లఫీగా అలాగా వస్తుంది. ఇప్పుడు మినపగుళ్ళ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఆ నీళ్ళనే వేసుకోండి. నానబెట్టుకున్న నీళ్ళనే వేసేసి సేమ్ ప్రాసెస్, అంటే ఫస్ట్ స్టెప్లోనే ఉంచేసి ఒక 4-5 నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకుంటే మనకి ఫ్లఫీ బ్యాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా మినపిండిలో కలిపేసి సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా పోసుకోవాలి. ఇలాగ వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఇలాగ చేతులతో 4-5 నిమిషాల పాటు బాగా కలపండి. చేతులతో బాగా కలపడం వలన పిండి అనేది బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలాగ 4-5 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఒక 8 నుంచి 10 గంటల పాటు పక్కన పెట్టండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో, పిండి బాగా ఫెర్మెంట్ అయింది కదా. ఇప్పుడు ఈ ఫెర్మెంట్ అయిన పిండిని ఎక్కువ కలపద్దు, ఏ గ్యాప్స్ అనేవి పోగొడుతూ ఎక్కువ కలపకుండా ఒక 30 సెకండ్స్ ఒకే డైరెక్షన్లో కలపండి. ఒకే డైరెక్షన్లో కలిపి సాల్ట్ చూసుకోండి, కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అలాగే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మనకి ఇడ్లీ పిండిలాగా ఈ పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగ పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్ర లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్లో వాటర్ పెట్టేసి మనం పుల్కాలు వండుకుంటాం కదా, ఆ పుల్కాలు వండేది పెట్టి దాని మీద ఒక క్లాత్ పెట్టండి. ఒక క్లాత్ పెట్టేసి ఇలాగ మనం రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసి పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీలు రెడీ అవుతాయి. ఇలాగా మనం తీసేటప్పుడు పైన కొంచెం నీళ్ళు చల్లండి. ఇలాగ కొంచెం నీళ్ళు చల్లి చిన్నగా ఇలాగ తీసేస్తే మనకి ఇడ్లీలు అనేవి రెడీ అవుతాయి. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్ అయినా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.